సార్ ఇప్పుడు ఈ మధ్య ఇలా కొత్తగా చాలామందితో వింటున్నాం బూడిది గుమ్మడికాయ జ్యూస్. సార్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? కొంతమంది తాగొద్దు అంటారు, కొందరు తాగొచ్చు అంటారు, కొందరు తొక్క తీసి జ్యూస్ పట్టుకొని తాగాలంటారు, రకరకాలుగా చెప్తారు. సార్ అసలు బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఎందుకు తాగాలి? అసలు దానివల్ల బెనిఫిట్ ఏంటి? అసలు తాగకూడదా? ఇది ఒకటి ఇందాక చెప్పిందే సమాధానం అండి. కాయల్లో కానీ ఆకుల్లో కానీ బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం నెట్ కొడితే చాలా వచ్చాయి. ఏ విటమిన్ దేంట్లో దొరుకుతుంది, వాళ్ళు ఇస్తే దొరుకుతుంది కదా, బి కాంప్లెక్స్ దేంట్లో దొరుకుతుంది, కాల్షియం కావాలి దేంట్లో దొరుకుతుంది, పెద్ద లిస్టులే ఉన్నాయి కదా. ఓకేనా? అవును సార్. అసలు సార్ రహస్యం అంతా ఏమిటి అంటే దాంట్లో ఉండే మనకు అవసరమైన ఆ సూక్ష్మమైన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా, అవి బాడీకి అందుతాయి. కాబట్టి తాగండి. మీరు బూడిద గుమ్మడి తాగుతారా, సొరకాయ జ్యూస్ తాగుతారా, లేదు లేత బీరకాయ జ్యూస్ తాగుతారా, ఇవన్నీ మిక్స్ చేసి, నేను ఇందాక అన్నాను కదా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అని, ఓ చిన్న బూడిద గుమ్మడికాయ ముక్క, ఓ సొరకాయ ముక్క, ఓ బీరకాయ ముక్క, ఓ క్యారెట్ ముక్క వేసి జ్యూస్ వేసేస్తే మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే మల్టీ విటమిన్ జ్యూస్ తాగుతారా? అన్నీ ఏమిటి? ఆ విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ కోసమే. ఓకే, మీకు బూడిద గుమ్మడి చెప్పినా అదే, సొరకాయ చెప్పినా అదే, క్యారెట్ జ్యూస్ చెప్పినా అదే. ఒక్కో దానిలో ఒక్కో వాల్యూ ఉంది. ఓకేనా? ఉదాహరణకి మీకు చిన్న అంశం మీ దృష్టి తీసుకొస్తాను ప్లీజ్. మన వాళ్ళలో ఎక్కువ మందిలో పిల్లల్లో కనిపించేది రక్తహీనత. అంటే పెద్దవాళ్ళల్లో పిల్లల్లో కూడా ఉంది. ఎందుకు? లేడీస్లో ప్రధానంగా. వాళ్ళకి నేచురల్గానే బ్లీడింగ్ అవ్వడం, ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవ్వడం వల్ల రక్తం తగ్గనివ్వండి, లేదా తినే ఆహారంలో లోపం ఉండటం వల్ల రక్తహీనత ఏర్పడనివ్వండి, వాళ్ళ మెజారిటీ పిల్లల్లో రక్తహీనత కనపడుతూ ఉంది. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అని. హిమోగ్లోబిన్ అంటే బ్లడ్లో ఉండే ఐరన్ అణువు, అంటే ఆహారంలోంచి ఐరన్ లోపించడం అని. ఆహారంలోకి ఐరన్ ఎక్కడి నుంచి రావాలి? తినే దాంట్లోంచే రావాలి కదా సార్. తినే దాంట్లోంచే రావాలి. దానికి ఈ జ్యూసెస్ ఎంత అద్భుతంగా పనిచేస్తాయి చూడండి. మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ టీ తాగుతున్నాం, వదిలేయండి. ఆ స్థానంలో ఏం చేయండి? మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకోమనండి. క్యారెట్ బీట్రూట్స్లో మిగతా పోషక విలువలతో పాటు ఐరన్ కాంటెంట్ ఎక్కువ. ఏ విటమిన్ ఉంటుంది? ఐరన్ కాంటెంట్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా నేచురల్గా కాంప్లెక్స్గా ఉన్న ఐరన్ బాడీలోకి వెళ్ళేసరికి నెమ్మదిగా నెల 15 రోజులు వేసరికి ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోతుంది. ఆలోచించండి. అట్లాగే ఇంకొక చిన్నది గ్రీన్ గోంగూర, మనకు బాగా తెలుసు, చాలా బాగా ఇష్టమైన ఆకుకూరల్లో గోంగూర ఒకటి. పచ్చడి నూరుకుంటాం కదా, కూర వండుకుంటాం కదా. గోంగూర ఇంత తీసుకుని నీళ్ళలో వేసి బాగా ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత పిసికి వడకెట్ట పిప్పి తీసేసి దానిలో తేనె, నిమ్మరసం కలిపి మార్నింగ్ ఒక గ్లాస్, ఈవినింగ్ ఒక గ్లాస్ ఆ సూప్ తాగమనండి. ఆటోమేటిక్గా నెల 15 రోజులు వేసరికి హిమోగ్లోబిన్ పుష్కలంగా పెరిగిపోతుంది. కారణం ఏంటి? దాంట్లో ఐరన్ కాంటెంట్ ఎక్కువ. నేచర్లో ఏముందో మన బాడీలో అదే ఉంది. నేచర్లో ఐరన్ ఉంది, మన బ్లడ్లో ఐరన్ ఉంది. నేచర్లో కాల్షియం ఉంది, మన ఎముకలో కాల్షియం ఉంది. అంటే శరీరంలో ఏముందో నేచర్లో అదే ఉంది. 117 రకాల మూలకాలు నేచర్ ఏర్పడింది అని అంటే దాంట్లో సుమారు ఒక 65 రకాల మూలకాలు మన బాడీలో ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనవి వదిలేయండి. అంటే చాలా భారీ స్థాయిలో కావాల్సినవి ప్రధానంగా 3-4 కనపడవచ్చు. హైడ్రోజను, ఆక్సిజను, కాల్షియము, ఇలాంటివి ఒక 3 సుమారు 70-75% బాడీ వెయిట్ని ఆక్రమించవచ్చు. కానీ అతి తక్కువగా ఉండేటువంటి మిగతా ఎంత కీలకమైనవిగా ఉంటాయంటే అందుకే వాటిని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. చాలా తక్కువే కావాలి కానీ చాలా ముఖ్యమైనవి. అవన్నీ కూడా జ్యూసెస్ ద్వారా వస్తాయి. అందుకే సిద్ధార్థ యోగ విద్యాలయం చాలా స్పష్టంగా చెప్తుంది, మార్నింగ్ లెగ్గానే టిఫిన్కి ½ అన్ అవర్ ముందు ఒక గ్రీన్ జ్యూస్ తాగండి, ఈవినింగ్ 4:30-5 మధ్య ఒక గ్రీన్ జ్యూస్ తాగండి, హెల్త్కి మంచి చేస్తుంది.